నమస్కారం మిత్రులారా. నేను మీ జర్నలిస్ట్ సూరన్న. నిజంగా చాలా విషాదకరమైన ఘటన. నిజంగా నా హృదయాన్ని కలిచివేస్తుంది. చాలా చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా మా సిర్పూర్ నియోజకవర్గంలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా బరాబర్ సూరన్న టీవీ మాత్రం సహాయం చేయడంలో మాత్రం నంబర్ 1 ముందు ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. నాకు నైట్ నుండి అసలు వాస్తవానికి ఒక 2, 3 గంటలే పడుకున్నాను. ఎక్కువ పడుకోలేదు కూడా. ఇక హృదయంలో బాధ ఉంది. నిజంగా సిర్పూర్ నియోజకవర్గంలో ఇంత ఘోరాతి ఘోరంగా పరిస్థితులు ఎందుకున్నాయని ఆలోచిస్తున్నా. చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఎలాగైనా ఆ గుడ్ల బోరులో ఉన్న ఆ యొక్క బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ఉంటున్న రెయిన్‌బో ఆసుపత్రిలో వాళ్ళు జాయిన్ అయ్యిండ్రు. వాళ్ళ పేరెంట్స్ చాలా అంటే చాలా బాధపడుతున్నారు. "సూరన్న ఆర్థిక సాయం చేయండని." అదేవిధంగా వివిధ సామాజిక మాధ్యమాల్లో వాళ్ళు పెట్టిన పోస్ట్‌ని చదివితే నా గుండె బరువెక్కిపోయింది. ఖచ్చితంగా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అయినా మనం సాయం చేద్దాం మిత్రులారా. అందుకే నేను ఒకటే మాట చెప్తున్నా. దయచేసి లైవ్‌లో చూస్తున్నవారు మీరు ఒకరోజు మీ టీ ఖర్చుని మానేయండి. ఒకరోజు టిఫిన్ ఖర్చుని మానేయండి. ఒకరోజు మనం వృధాగా ఏమైతే ప్రతిరోజు ఖర్చు చేస్తామో ఆ డబ్బులు మానేసి ఒక బాబుని బ్రతికించడం కోసం మీ యొక్క అడుగు ముందుకేయండి. ఒకటే ఒక అడుగు. రూ. 5 అయినా పర్లేదు. రూ. 10 అయినా పర్లేదు. రూ. 50 100 అయినా, 500 1000 అయినా పర్లేదు. కానీ దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ జైన్ గాని మిత్రులారా, ఒక బాబు ప్రాణాన్ని కాపాడడంలో మనం ముందుకు అడుగేద్దాం. ఒకటే మాట చెప్తున్నాను నేను. మా బాబే అనుకోని హెల్ప్ చేయండి. మా బాబు అంటే మీ కుమారుడే, మీ రక్త సంబంధే అనుకోని హెల్ప్ చేయండి. చిన్న గాయమైతే, చిన్న దెబ్బ అయితే మనం ఎంత బాధపడతాం మన కొడుకులకు, మన కూతుర్లకు. అదేవిధంగా సొసైటీలో కూడా ఆ వ్యక్తితో మాకు సంబంధం ఉంది. నిజంగా రక్త సంబంధి కాకున్నా కూడా ఒక 2 ఏళ్ల బాబు 3వ అంతస్తు నుంచి కింద పడి బంజారా హిల్స్‌లోని రెయిన్‌బో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. సుమారు 15-20 లక్షల మాత్రం అవసరమైతే ఉందట. కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తున్నాం మిత్రులారా. మనం ఇలాంటి సమయంలో సహాయం చేయకపోతే ఇక మనం అనకూడదని చెప్తున్నా. సాయం చేయాలి. ఇలాంటి సమయంలో ఖచ్చితంగా మనం హెల్ప్ చేయాలి. నేను మరీ చెప్తున్నా. ఒకసారి ఈ వార్త చదివే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఎగ్జాక్ట్‌లీ వార్త కలిచివేసింది నన్ను. మొన్నటి రోజున సాక్షి పేపర్‌లో వచ్చింది. ప్రాణం పోసి బతికించారు. భవనం పై నుండి కింద పడ్డ చిన్నారి. హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పరిస్థితి విషమం. వైద్యానికి లక్షల్లో ఖర్చు. దాతలు స్పందించాలని తల్లిదండ్రుల వేడుకోలు. రెక్కాడితే గాని డొక్కాని ఆ పేద తల్లిదండ్రులకు ఆపద వచ్చింది. వారి 2 ఏళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు కింద పడగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వైద్యానికి లక్షల రూపాయలు ఖర్చు అవుతుండటంతో చేతిలో చిల్లిగవ్వలేక తల్లిదండ్రులు దీనంగా చూస్తారు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు ఆపన్న హస్తం అందించి తమ కుమారుడికి ప్రాణం పోయాలని వేడుకుంటున్నారు. మండలంలోని గుడ్లబోరి గ్రామానికి చెందిన డోంగ్రె కైలాస్, పూల దంపతులకు 2 ఏళ్ల కుమారుడు రియాన్స్, 3 నెలల కుమారుడు ఉన్నాడు. కైలాస్ హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం రియాన్స్ బర్త్‌డే వేడుకలకు తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. ఆదివారం సాయంత్రం కైలాస్ ఉన్న 4వ అంతస్తులోని అద్దె గది వద్ద రియాన్స్ ఆడుకుంటున్నాడు. ప్రమాదవశాత్తు జారిపడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రిలో తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించగా బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టిందని, ఆపరేషన్‌కు రూపాయలు 15 లక్షలు అవుతాయని చెప్పారు. వైద్య చికిత్సకు తల్లిదండ్రులు అప్పు చేసి రూపాయలు 3 లక్షలు ఖర్చు చేశారు. తమ కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని, బతికించేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవకులు ఆర్థిక సహాయం చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. సహాయం అందాల్సిన డోంగ్రె కైలాస్ ఫోన్‌పే నంబర్‌ని 8465915886కు విరాళాలు పంపించాలని వాళ్ళు సాక్షి పేపర్‌లో ఒక కథనం రాశారు. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది మిత్రులారా.
అన్న కొంచెం ఆ బ్రైట్నెస్ చేయన్న, కొంచెం డల్గా అనిపిస్తుంది. కాబట్టి హెల్ప్ చేద్దాం. లైవ్‌లో చాలామంది హెల్ప్ చేయండి. నేను మరీ చెప్తున్నా, టిఫిన్ ఖర్చయినా, టీ ఖర్చయినా, ఒకరోజు భోజనం ఖర్చయినా, తాగే బీర్ ఖర్చయినా పర్లేదు. ఎంతైనా పర్లేదు, దయచేసి ఈ నంబర్‌కి హెల్ప్ చేయండి మిత్రులారా. కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నా, లైవ్‌లో మన సిర్పూర్ నియోజకవర్గంలో రాజకీయ నాయకులు దయచేసి స్పందించండి. నిజంగా మీకంటూ ఒక ఓట్ బ్యాంక్ ఉంది. కోనేరు కోనప్ప ఓట్ బ్యాంకింగ్ 40,000 ఉంటుంది. ప్రవీణ్ కుమార్ 40,000 ఓట్ బ్యాంకింగ్, హరీష్ రావు 40,000 ఓట్ బ్యాంకింగ్, దండ విఠల్, కాంగ్రెస్ అభిమానులు, వీళ్ళకి కూడా మంచి ఓట్ బ్యాంక్ ఉంది. కాబట్టి అందరూ హెల్ప్ చేస్తే మీరు ఈచ్ వన్ ఒక రూ. 5, రూ. 10 హెల్ప్ చేసినా ఈజీగా ఆ 20 లక్షలు, 15 లక్షలు జమ అవుతాయి. ఒకటే రోజుల సమస్య సాల్వ్ అయిపోతుంది. ఒకటే రోజుల. మా నియోజకవర్గపు ప్రజలు ఖచ్చితంగా ఆన్లైన్‌లో ఆన్ ది స్పాట్ లైవ్‌లో చూస్తుండగానే మీరు ఫోన్ ఆన్ చేసి ఖచ్చితంగా ఫోన్‌పేలో ఈ నంబర్ టైప్ చేయండి. ఏ నంబర్ ఇక్కడ ఉంది క్లియర్‌గా, 8465915886. ఈ నంబర్‌కు మీరు సాయం చేస్తే బాగుంటుందని నేను డిమాండ్ చేస్తున్నాను మిత్రులారా. హెల్ప్ చేస్తే నిజంగా మనకు దేవుడు ఇంకోలా హెల్ప్ చేస్తాడు. ఇక్కడ నంబర్ క్లియర్‌గా ఉంది. కాబట్టి ఖచ్చితంగా చూడండి. 8465915886కు మీరు మీ వంతు విరాళాలు పంపించండి. ఈ టైంలో నేను నిన్నటి రోజున గౌరవ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు గారికి కూడా ఇవన్నీ పంపడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ దండ విఠల్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. కోనేరు కోనప్ప గారు కూడా పంపడం జరిగింది. వాళ్ళకు ఒకసారి కాల్ చేసి ఒకటే మాట చెప్దాం, మీరు హెల్ప్ చేయండి, మీ అభిమానులకు హెల్ప్ చేయమని చెప్పండి. ఒకే ఒక పోస్ట్ పెట్టండి సామాజిక మాధ్యమాల్లో. మీ చుట్టూ సోషల్ మీడియా టీం ఉంటుంది. మీరందరూ ఒక ట్వీట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో ఒక్క మాట మీరు చెప్పండి సార్, ప్రవీణ్ కుమార్ సార్ మీరు చెప్పండి సార్. ఎందుకంటే చాలామంది ప్రపంచవ్యాప్తంగా మీకు అభిమానులు కాబట్టి మీరు ఒక్క ట్వీట్ చేయండి, ఈ పాపకు ఈ బాబుకు సహాయం చేయండి, క్రిటికల్ కండిషన్ ఈ సీరియస్ అని చెప్పండి సార్. మీ వల్ల ఇతరులు హెల్ప్ చేస్తారు. కోనేరు కోనప్ప గారు మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. చనిపోయిన వాళ్ళకి కట్టెలు పంపిణీ చేస్తారు. ఇప్పుడు బ్రతికున్న వ్యక్తులకు కూడా అవసరం చేసే సాయం ఏర్పడ్డది సార్. మీరు హెల్ప్ చేయండి. దండ విఠల్ గారు ప్రస్తుతం మీరు అవుట్ ఆఫ్ ట్రిప్, బహుశా అమెరికాలో ఉన్నారు. మీరు కూడా ఈ లైవ్ చూస్తాను, మీరు కూడా హెల్ప్ చేయండి సార్. డాక్టర్ పాల్వాయి హరీష్ రావు మీరు కూడా హెల్ప్ చేయండి. మీరు ఒక డాక్టర్ కాబట్టి అవసరమైతే డిఎంహెచ్తో మీరు మాట్లాడి ఆ బాబు చికిత్సకు అవసరమైన చర్యలు తీసుకోమని చెప్పండి. మీరు హెల్ప్ చేయండి. మీ అభిమానులకు కూడా చెప్పండి. మీరు చేయడమే కాకుండా మీ అభిమానులకు కూడా చెప్తే బాగుంటుందని నేను డిమాండ్ చేస్తాను. ఇప్పుడు మనం మెల్లమెల్లగా అందరికి కాసే ప్రయత్నం చేద్దాం. ముందుగా కోనేరు కోనప్ప గారికి, తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, ఎమ్మెల్సీ గారికి కూడా కాల్ చేద్దాం. మనం లైవ్లో వాళ్ళు హెల్ప్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది. బికాస్ దే ఆర్ మై లీడర్స్. వాళ్ళు మా రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళకి మనం కాల్ చేస్తున్నాం. సార్ నమస్కారం సార్, గుడ్ మార్నింగ్ సార్. లైవ్లో మీకు కాల్ చేశాను సార్. ఎమర్జెన్సీ సాయం నా కొరకు కాదు సార్. రియాన్స్ గుడ్లబోరి, దయచేసి మీరు ఒక్క చిన్న మీ సామాజిక మాధ్యమాల్లో సంతోష్ గోరంట్ల కావచ్చు ఎవరైనా ఉంటే చెప్పండి సార్. మీ వంతు కూడా హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. 20,000 రైట్ సార్, ఖచ్చితంగా సార్. పిల్లకి మంత గురించి అందించు. అట్లనే నేను అందరూ కూడా చెప్తాను, మీరు ఎవరికి రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గౌరవ మాజీ ఎమ్మెల్యే ఒకే ఒక కాల్తో 20,000 రూపీస్ ఆయన ఇవ్వడానికి సిద్ధమైండు. నేను మరీ చెప్తున్నా, ఈ లైవ్ ముగిసేంత వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు షేర్ చేయాలి మిత్రులారా. ఈ వీడియోని షేర్ చేయండి. మా దగ్గర పైసలు లేవు సూరన్న అంటే ఖచ్చితంగా ఒక లైక్ బటన్ ఉంటుంది, ఒక షేర్ బటన్ ఉంటుంది యూట్యూబ్లో. మీరు ఇతరులకు షేర్ చేయండి. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు 20,000 రూపాయలు రేపటి రోజున ఆర్థిక సాయం అందిస్తారట. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు కూడా కాసే ప్రయత్నం చేద్దాం, వర్షన్ విందాం. సార్ కూడా హెల్ప్ చేయాలి. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎమర్జెన్సీ కాల్లో అందరికి కాల్ చేసిన రాజకీయ నాయకులు సిరిపూర్లో ఉన్న అందరికీ ఆ బాబు హెల్ప్ కొరకు ఖచ్చితంగా మీరు మీ వంతుగా మద్దతు ఇవ్వాలి సార్. ఎందుకంటే సార్ కోనేరు కోనప్ప గారు ఇప్పుడు లైవ్లో చెప్పారు, ఖచ్చితంగా ఆయన ఒక 20,000 ఇస్తా అని చెప్పారు. మీ తరపున డిఎంహెచ్తో మాట్లాడండి సార్.
లేకపోతే బాబుని పరామర్శించండి. ఒక్క ట్విట్ పెట్టండి సార్. మీ అభిమానులకు మంగేష్ కావచ్చు కొందరు ఉన్నారు సార్. ఒక షేర్ చేయమని చెప్పండి సార్ సరిపోతుంది. ఈచ్ వన్ ₹5 అయినా మా నియోజకంలో బాబు ప్రాణం బతుకుతుంది సార్. షూర్, తప్పకుండా. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఒకే ఒక కాల్తో రెస్పాండ్ అయ్యాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కైండ్లీ రెస్పాండ్. నేను రాజకీయాలకు విభిన్నంగా చేస్తున్నాను మిత్రులారా. ఎందుకంటే ఒక హ్యూమానిటీ ఉంది. చాలా నేను నమ్ముతున్నారు. ఒక 2 అవర్స్ మాత్రం పడుకున్నా. 2 గంటలు పడుకున్నా నైట్లో. ఎప్పుడెప్పుడు వీడియో మాట్లాడదాం, ఎప్పుడెప్పుడు హెల్ప్ చేస్తామని. నేను కూడా లైవ్లో హెల్ప్ చేస్తా. ముందు రాజకీయ నాయకులతో కూడా హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా. మనం ఎమ్మెల్సీ దండే విఠల్ గారు కూడా కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. రెస్పాండ్ కావాలి ప్లీజ్ మన వంతు. వాట్సాప్లో కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. వై బికాస్ ఆయన అవుట్ ఆఫ్ కంట్రీ, మన దేశంలో ఆయన లేడు, వేరే దేశంలో ఉన్నాడు. కాబట్టి ఒకసారి అయితే గమనించాలి మిత్రులారా. నిన్నటి రోజున ఆయన నాకు మెసేజ్ కూడా చేశాడు. సూరన్న మీ పోస్ట్ నాకు అందింది, చూశాను సూరన్న అని చెప్పాడు. ఒకసారి ఇది చూడండి. ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ ఒకసారి జూమ్ చేయన్న. దీన్ని క్లియర్గా జూమ్ చేసి పబ్లిక్ చూపిద్దాం. ఆయన అన్న మాటలు ఏంటని నేను చూపించే ప్రయత్నం చేస్తా. చూడండి. అవుట్ ఆఫ్ కంట్రీ సూరన్న కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్ ఆన్ 2nd రైట్. ఓకేనా. ఇంకేమన్నా వి విల్ ద చైల్డ్ ఇన్ హాస్పిటల్ అండ్ వి హెల్ప్ ఇన్ వేర్ బై ఐ కెన్. నేను విజిట్ చేస్తా, ఖచ్చితంగా హెల్ప్ చేస్తా అని తను చెప్పడం దానికి కొంచెం జూమింగ్ చేయను. అంటే అవుట్ ఆఫ్ కంట్రీ సూరన్న కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్ 2nd నైట్, విల్ విజిట్ ద చైల్డ్ ఇన్ హాస్పిటల్ అండ్ విల్ హెల్ప్ ఇన్ వాట్ ఎవర్ వై ఐ కెన్. నేను ఏమైతే చేయగలుగుతానో అది చేస్తని ఎమ్మెల్సీ దండవిటలు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, నేను కాల్ చేద్దామంటే నా నంబర్ బ్లాక్లో పెట్టిండు డాక్టర్ పాల్వ హరీష్ రావు. ఒకసారి నేను మళ్ళీ కాల్ చేస్తా. బ్లాక్లో పెట్టడం జరిగింది. ఆయన కాల్ చేస్తే బ్లాక్లో పెట్టిండు. ఎప్పటి నుంచో చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. అందరూ హెల్ప్ చేస్తున్నాడు. గౌరవ ఎమ్మెల్యే కూడా హెల్ప్ చేయాల్సిందే. వై బికాస్ ఈజ్ వెల్ నోన్ డాక్టర్, చాలా మంచి డాక్టర్, మంచి వైద్యుడు. కాబట్టి ఆయన తలుచుకుంటే ₹1 లేకుండా కూడా వైద్యం చేయొచ్చు. పక్కన డిస్ప్లేలో కనిపిస్తుంది. మీ అభిమానులకు పిలిపివ్వండి సార్. 20 లక్షలు ఒక్క రోజులో జమ అవుతాయి. 20 లక్షలు ఒక్క రోజులోనే జమ అవుతాయి. ఒక ప్రాణం కాపాడండి. నంబర్ ఉంది 8465915886 అనే నంబర్కి ఇమ్మీడియట్గా మీరు హెల్ప్ చేయండి. మై హంబుల్ రిక్వెస్ట్. చాయ్ మందమైన పర్లేదు, లేపట్లే ఎవరు ఎమ్మెల్యే లేపట్లేదు, అయినా పర్లేదు. ఏమైనా బిజీ ఉండొచ్చు బహుశా. ఇది ఒక ఆడస్తాను విపరీతంగా జారుతుందని చెప్పి. భయపడకండి, వాళ్ళు సైబర్ నేరగాళ్లు కావచ్చు. వారిపై వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930కి ఫిర్యాదు చేయండి. ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. జాగ్రత్త, తెలియని నంబర్ల నుండి మీకు వీడియో కాల్స్ చేసి ఎమ్మెల్యే హరీష్ రావు ఇంతవరకు రెస్పాండ్ అయితే కావట్లేదు. అన్న ఫోన్పే నెంబర్ నాది కాదు, సూరన్న నా ఫోన్పే నెంబర్ కాదు, అది పేరెంట్స్ నెంబరే, వాళ్ళకి సంబంధించిన నంబరే. దయచేసి తప్పు అనుకోకండి. స్క్రోలింగ్ అవుతున్న నంబర్ నాది ఉంది కింద, కానీ అది దానికి పంపకండి. డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి మాత్రం మీరు అమౌంట్ పంపించండి దయచేసి. ఒకసారి మనం లైవ్ లో చాలా మంది కాల్ చేయాలి మిత్రులారా. బీజేపీ అధ్యక్షుడు కొమరమ్మి మాసిబాద్ తనకు కూడా కాల్ చేసే ప్రయత్నం చేయాలి లైవ్ లో. ఎందుకంటే హెల్ప్ అందాలి, ఖచ్చితంగా మద్దతు ప్రకటించాలి. ఇది సూరన్న తీసుకున్న ఒక స్టంట్. అన్న నమస్కారం, లైవ్ లో కాల్ చేసిన. లైవ్ లో చాలా మంది గుడ్లబోరులో జరిగిన ఘటనపై స్పందిస్తాను. కోనప్ప కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కావచ్చు,
దండవిటలు కావచ్చు అందరు స్పందిస్తానన్న ప్రమాదవశత్తు పడి చికిత్స పొందుతాను బంజారాహిల్స్లో. నిన్నటి రోజున గ్రూప్లలో పెట్టాను నేను. కాబట్టి ఖచ్చితంగా లైవ్ వేదికగా మీ వంతు కూడా మీరు హెల్ప్ చేస్తే బాగుంటుందా బాబు, కానీ నేను డిమాండ్ చేస్తున్నాను. రిక్వెస్ట్ కాదు, డిమాండ్ చేస్తున్నా. నేను లోకల్లో లేకుంటే 2 రోజులు 3 రోజులు జాతీయ అధ్యక్షుల ప్రోగ్రామ్ హైదరాబాద్ నుంచి ఓకే, వివరాలు కూడా నాకేం తెలియవు. నేను మీకు వాట్సాప్ చేస్తానా, మీరు వెంటనే స్పందించేసి మీ అమౌంట్ ఆ నంబర్కి పంపించండి అన్న ప్లీజ్. ఒక జిల్లా అధ్యక్షుడు చెప్పండి అన్న. తప్పకుండా ఆ విషయం ఏంటనేది తెలుసుకొని మా వాళ్ళు కూడా ఉన్నారు, తెలుసుకొని మాట్లాడి తప్పకుండా మా వంతుగా చేస్తామే. రైట్ అన్న, ఎందుకంటే మీ మన బీజేపీ ఎమ్మెల్యే గారికి కాల్ లిఫ్ట్ చేయలేదన్న, అందుకని నేను మీకు కాల్ చేసి వచ్చింది. తప్పకుండా నేను వివరాలు తెలుసుకొని మీకు ఒకసారి మీరు వాట్సాప్ ఆన్ చేయండి, వాట్సాప్లో నేను మీకు వివరాలు పంపించానన్న. ఓకే, నేను చూస్తాను. రైట్ థ్యాంక్ యూ. అక్కడ స్కానర్కి ఉంది, ఆ స్కానర్కి మీరు అమౌంట్ పంపించండి అన్న. థ్యాంక్ యూ. ఓకే సరే అన్న. రైట్ అన్న. రాజకీయ నాయకులకు ఖచ్చితంగా ఇది ఒక బాధ్యతనే. మీరు గమనించగలుగుతారా, మన ఓటు విలువ 500, కానీ ట్రీట్మెంట్ విలువ 20 lakhs. నోట్ దిస్ పాయింట్. మన ఓటు విలువ 500 రూపాయలు, 1000 రూపాయలు, మహా అయితే 2000, 5000 రూపాయలు, కానీ ట్రీట్మెంట్ విలువ 20 lakhs. ఇంతకంటే ఒక చెప్పలేను నేను. అర్థం చేసుకోండి దయచేసి. అందుకే లైవ్లో వీక్షిస్తున్న వారు మీరు కాల్ చేసిన నంబర్ ఇది, అక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది క్లియర్గా. మీరు కాల్ చేసిన నంబర్ ఒకసారి నాకు సంబంధించిన మీడియా మిత్రులకు నేను కాల్ చేస్తా, వాళ్ళతో కూడా హెల్ప్ చేపిస్తా. ఇది ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఈ లైవ్ ఇట్నే కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు పంపిన వారు ఆ నంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపించండి దయచేసి.